కొన్ని విషయాలు మన పెద్దలు చెప్పిన వాటిని పాటిస్తే తప్పకుండా మన బాధలు కష్టాలు తొలగిపోతాయి. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపల వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంపులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం 5 రూపాయల బిళ్ళలు అందులో వేయండి. అదే విధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేలు గుత్తు అందులో పెట్టండి. గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదే విధంగా ఈ పచ్చ కర్పూరము వట్టివేలు ఎరుపు రంగు పుష్పము వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేలు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అలాగే గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాలన్నీ పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.